హాయ్ వ్యూవర్స్, అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ముక్కోటి ఏకాదశి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది. విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజ చేసుకొని చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించి విష్ణు సహస్రనామం చదువుకోవాలి. ఒకవేళ విష్ణు సహస్రనామం చదువుకోలేకపోయినట్టయితే ఓం నమో భగవతే వాసుదేవాయ అని 108 సార్లైనా చదువుకుంటే మంచిది. ఈరోజు ఉపవాసం ఉండి జాగరణ చేసినట్టయితే ఇంకా మంచిది. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే మనకి అన్ని విష్ణుమూర్తి ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కలిగిస్తారు. అన్ని దిక్కులలో ఉత్తర దిక్కు ఉత్తమమైనది. అందువలన ఈరోజు మనం స్వామివారిని ఉత్తర దిక్కున దర్శించుకున్నట్టయితే వైకుంఠంకి వెళ్తామని ప్రతీతి. మీరు కూడా మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి ఆలయంకి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్